హాయ్. హలో. నమస్తే. తమిళ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది. ఈరోజు నేనైతే స్పెషల్‌గా టమాటో రైస్ చేస్తున్నాను. సో, ఇలా టమాటోస్ కట్ చేసుకొని, ఒక ఉల్లిపాయ, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, నాతో ఏసేసా. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోవచ్చు. ఏదో ఇలా ట్రై చేశాను, ఏమనుకోవద్దు. సో, ముందుగా ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ వేయటాక ఉల్లిపాయ వేసేసుకొని అందులోనే ఆకు ఇవన్నీ వేసేసుకోవాలి. సో, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ మగ్గాక అందులో టమాటా వేసేసి ఇప్పుడు కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కొంచెం పిల్లలు తినరు, తీసి పక్కన పెడతారని చెప్పేసి నేను వేయట్లేదు. పుదీనా అయితే తింటారన్నట్టు వేసేస్తున్నా. ఫ్రెష్గా ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది పుదీనా వల్ల. సో, ఇప్పుడు టమాటా వేసి కొంచెం పసుపు వేసి ఒక 2 సెకండ్స్ అలాగే ఉంచేసి ఇప్పుడు కారం, ఉప్పు వేసి క్యాప్ పెట్టేసేయాలి. ఇప్పుడే వేయాలి. వేస్తే మనకు అప్పుడు థిక్ పేస్ట్ లాగా అవుతుంది టమాటాలు. తర్వాత వేస్తే అంత మంచిగా అనిపించదు. నేనైతే కర్రీ చేసినా కూడా మామూలుగా ఫస్టే వేసేస్తాము మిరప్పొడి కూడా. వేసాక కొంచెం కలిపి వదిలేసి 2 సెకండ్స్ తర్వాత దాన్ని మంచిగా మెదుపుకోవాలి. అది నీట్గా పేస్ట్ లాగా అవుతుంది మనకి. అట్లా అవ్వడం వల్ల పిల్లలు తినేటప్పుడు ఇట్లా తొక్కలుగా టమాటా పీల్ లాగా అనిపించకుండా ఒక మంచిగా మ్యాష్ అవుతుంది అనమాట. ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత అందులో వాటర్ వేసేసుకోవాలి. నేనైతే ఒక కప్పు రైస్కి 1.5 కప్ వాటర్ వేసా. సో, ముందుగానే నేను రైస్ని నానబెట్టేసుకున్నా ఒక 1/2 అవర్. సో, ఇందులో నేను ఒక కప్ బాస్మతి రైస్ తీసుకున్నా, 1 కప్ నార్మల్ రైస్ తీసుకొని నానబెట్టేసుకున్నా. సో, నానబెట్టేసినాక వాటర్ మసిలేటప్పుడు వేసేసేయాలి. ఇలా వేయడం వల్ల మనకు రైస్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ సాల్ట్ చూసుకొని ఇంకా రైస్ వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మీరు లంచ్లో కూడా ఫాస్ట్గా అయిపోతుంది. నాకు తెలిసి హార్డ్లీ 10 మినిట్స్ పడుతుంది. సో, ఇట్లా వేడివేడిగా చేసి తింటే పొగలు వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, సూపర్ అనిపిస్తుంది. మా పాప అయితే వెయిటింగ్ చేసింది. సో, ఇలా మంచిగా అతుక్కోకుండా మంచిగా వస్తుంది. వీలైతే మీరు దీంట్లోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. రైతాలాగా చేసుకొని కలిపేసుకొని తినొచ్చు. మా పిల్లలైతే ఇలా డైరెక్ట్గానే తింటారు, రైతా అంత ఇష్టపడరు. సో, రియాక్షన్స్ చూడండి, స్మెల్ ఎట్లా రియాక్షన్ చేస్తుందో. మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా? మా పిల్లలిద్దరికీ టమాటాతో ఏం చేసినా చాలా అంటే చాలా ఇష్టంగా తింటుంటారు. సో, ఇలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా చేసుకోవచ్చు. సో, అంతా అయిపోయేసింది. డిన్నర్ కంప్లీట్ చేసేసి మేమైతే మళ్ళీ ఇది క్లీనింగ్ పెట్టేసుకున్నా. రేపు మార్నింగే మళ్ళీ మండే ఉంటుంది, నాగుల పంచమి కదా. సో, అదంతా పూజ చేసి మళ్ళీ నాగులకు పాలు పోయడానికి వెళ్ళాలి కాబట్టి మార్నింగే పిల్లలతో పాటు వెళ్ళాలని అనుకుంటున్నాం. అంటే ప్రతిసారి అలాగే వెళ్తాం. సో, ఈసారి కూడా అలాగే వెళ్తాం కాబట్టి మళ్ళీ హడావుడిగా ఉంటుంది. ముందే నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ స్కూల్ టైం ఎంతైనా అయ్యేలోపు వెళ్ళిపోతుంటాము. సో, ఆ విధంగా నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను నైట్ టైమే. మీరు కూడా అలాగే చేసుకుంటారా? నైట్ టైం క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ చాలా పని తక్కువ అనిపిస్తుంటుంది, స్పీడ్గా అయిపోతుంటుంది. ఇవి అంట్లు కానీ తోమకుంటే అసలు పని అనేది ముందుకు సాగదు. అందుకే పిల్లలు ఉంటే ఖచ్చితంగా నైట్ క్లీన్ చేసి పెట్టుకోవడమే బెటర్ అని నా ఒపీనియన్. నేను కూడా అప్పుడప్పుడు చెయ్యను, అప్పుడు మస్తు ఇబ్బంది అనిపిస్తుంటుంది. సో, స్కూల్కి వెళ్తుంటే పిల్లలు మాత్రం పక్క నైట్ చేసుకోవడం బెటర్. ఇలా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కాక్రోచెస్ లాంటివి
రాకుండా ఉంటాయి. ఇప్పుడు వంట చేసి అలాగే వదిలేస్తే అక్కడక్కడ కొంచెం పడిపోతుంటుంది, ఆయిల్ ఉంటుంది కాబట్టి దానికోసమైనా కాక్రోచెస్ కూడా రాకుండా ఉంటాయి. అందుకే ఇది ఇలా రోజు నైట్ చేసుకుంటే ఆయిల్ మరకలు ఎక్కడైనా చాలా బాగుంటుంది. ఫుడ్ కిచెన్ ఉంటే నీట్గా అప్పుడు వాటి కోసమైనా అవి తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడైతే ఇంకా మా పిల్లలు కూడా కడిగేసుకొని స్టవ్ అయితే పడుకుంది. కడిగేసుకొని ఇంకా తిరుగుతుంది, కడిగేసుకొని అలా నీట్గా పడుకోమని చెప్తున్నా. నేను కూడా వచ్చేస్తా పడుకో అని చెప్పేసా. సో తను అలా ఇంకా ఏమో చేస్తున్నట్టుంది. ఇక్కడైతే ముగ్గు ఇంకా స్టవ్ క్లాత్తో నీట్గా తుడిచేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకున్నా. ఇలా ముగ్గు పెట్టుకున్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంటుంది మార్నింగ్ లేచి ఇది చూస్తే. సో మీకు కూడా అలా అనిపిస్తుంటుందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ ఏమో ఫుల్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం లేరు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడవచ్చు కదా, సపోర్ట్ చేయండి. సో నేను ఎంత ధైర్యం చేసి ముందుకు అడిగేసా. సో నా కోసం అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నేనైతే ఇలా నైటే అంతా క్లీన్ చేసేసి పెట్టుకున్నా. మళ్ళీ ఇక్కడ గిన్నెలన్నీ తీసేయాలి, మార్నింగ్ మళ్ళీ ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి అవి కూడా మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకుంటా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎలా వర్క్ చేసుకుంటారో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడేసుకుందాం. నిజంగా ఒక ఆడపిల్ల కిచెన్ క్లీన్ అయ్యింది అనుకోండి, అబ్బా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటుందో అది ఒక అమ్మాయిలకు మాత్రమే తెలుస్తుంది దాని ఫీలింగ్. ఆ కిచెన్ మహారాణికే తెలుసు కదా. ఆడవాళ్ళందరూ కిచెన్ మహారాణిలు. కిచెన్ ఎంత నీట్గా ఉందనుకోండి వాళ్ళు కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటారని నా ఫీలింగ్. సో ఇక్కడైతే ఇంక అంతా అయిపోయింది, పడుకుందామని చెప్పేసి ఒక్కసారి అలా చూసుకుంటున్నా ఇంకేమన్నా మిస్ అయిందా అని. ఓకే బాయ్ ఆల్.